జిల్లా వాళ్ళని తీసుకెళ్లి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక ముందు తక్షణ సహాయం అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని కోరినట్టు తెలుస్తుంది. దాదాపు 30 నుంచి 40 బోట్లు పంపించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా చెప్పారు. తక్షణమే పంపించాలి, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పంపించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ప్రధాని మోడీని కోరినట్టు తెలుస్తుంది. ఎందుకంటే విజయవాడలో ఆ పరిస్థితి ఉంది. మనం చూస్తే ఆ విజువల్ చూడొచ్చు, మొత్తం ఒక చెరువులు తలపిస్తున్నాయి. ఆ విజయవాడ రోడ్లన్నీ కూడా చెరువులు తలపిస్తున్నాయి. కనీసం ఇల్లు కూడా కనిపించని పరిస్థితి. అంటే ఆ స్థాయిలో, ఎందుకంటే ఒకవైపు ఆ ఎగువ నుంచి వరదలు రావడము, ఆ వరదలతోటి ఇప్పటికే అక్కడంతా కూడా కొన్ని ప్రాంతాలు నీటి మునిగడం, దానికి తోడు వర్షాలు రావడం. సో ఇవి రెండు తోడవడంతో పూర్తిగా ఎటు తేలని పరిస్థితి. ఆ స్థాయిలో ఈరోజు విజయవాడ అయిపోయింది. మొత్తం ఒక నేను ఇంతకుముందు అన్నట్లు ఒక జల ప్రళయంలాగా అయిపోయింది. ఎప్పుడూ ఆ పరిస్థితి లేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ కూడా పూర్తిగా నిండిపోయింది. దానికి తోడు మళ్ళీ ఇక్కడ డ్యామేజ్ అవ్వడం. సో ఇదంతా కూడా మరమ్మతులు చేసే ప్రయత్నం చేస్తుంది. మొత్తం ఇదంతా కూడా సాధారణ పరిస్థితులు రావాలంటే దాదాపు ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మనము కాకినాడ వెళ్దాం. మరి అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి? మరి ఎక్కువ నాకు తెలిసి ఇటు గుంటూరు అదేవిధంగా విజయవాడ ప్రాంతంలోనే ఈ వరద ప్రభావం ఎక్కువ ఉన్నట్లు తెలుస్తుంది. మరి కాకినాడలో ఎలా ఉంది ఏంటి అనేది మా ప్రతినిధి దురాని మరింత సమాచారం అందిస్తారు. దురాని, ఇప్పుడు కాకినాడలో పరిస్థితి ఎలా ఉంది? సేమ్ నేను ఇంతకుముందు అన్నట్లు విజయవాడ అదేవిధంగా గుంటూరులో ఉన్న పరిస్థితి కాకినాడలో ఉందా, లేక సాధారణ పరిస్థితులు ఉందా? అక్కడ సపోజ్ మంత్రులు, ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మీరందరూ కూడా గ్రౌండ్ లో ఉండాలి. అక్కడ ఉన్న బాధితులు కావచ్చు, వాళ్ళందరికీ మీరు సహాయ సహకారం అందించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. మీ ప్రాంతంలో పరిస్థితి ఎలా ఉంది? మ్యూట్లో ఉన్నారు దురాని, ఒకసారి చూస్తూ ఉన్నాం కదా, ఆ పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఏపీ అంశానికి వస్తే మాత్రము ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో వరదలు రావడం అనేది ఇదే మొట్టమొదటిసారి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి అక్కడ స్వయంగా పాల్గొన్నారు. అదేవిధంగా ఇది ప్రతిపక్ష నాయకులు కూడా పార్టీ తరఫున వాళ్ళందరూ కూడా, పార్టీ నేతలందరూ కూడా వెళ్ళేసి అక్కడ ఏదైతే వరదలో చిక్కుకున్న వాళ్ళు ఉండొచ్చు కావచ్చు, ఆ బాధితులకు సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ రోజు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏపీలోని ప్రజలు ఆ పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ ప్రాంతంలోని 2 లక్షల మంది, 2,70,000 మంది దాకా ఈ రోజు వరదల్లో చిక్కుకున్నారు ఆ విజయవాడ ప్రాంతంలో. సో వాళ్ళందరినీ కూడా ఈ రోజు పునరావాస కేంద్రాలకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే 15 మంది దాకా చనిపోయినట్లు మనకు సమాచారం ఉంది. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగినట్లుంది. మరికొద్దిసేపట్లో భారీ వర్షాలు రావచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలోని మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది ఏంటి అని చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మా ప్రతినిధి దురాని లైవ్ లోకి వచ్చారు. దురాని, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సార్, సాధారణంగా సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ వర్షాలు కానీ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా చిగురుటాకులో ఉండే అవకాశాలు ఉంటాయి. కాకపోతే అదృష్టవశాత్తు ఇక్కడైతే కనుక సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాకపోతే ఇక్కడ వరి పంట మాత్రం ధ్వంసం అయినట్టు కానీ చెప్పాలి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6,000 ఎకరాలు పూర్తిగా వరి పంట మునిగిపోయింది. జిల్లాలో అయితే కనుక 2,000 ఎకరాలు పంట నష్టం జరిగింది అన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రస్తుతానికి సాయం చేసే అవకాశాలు ఏమీ లేకపోయినా రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఈ విజయవాడ వైపు దృష్టి సారించడంతో సాధారణ వాతావరణ పరిస్థితులు కాకినాడ నెలకొన్నాయి. ఈ ఆహార పదార్థాలు మాత్రం సాధారణంగా ఎక్కడైనా ముంపు ప్రాంతాలు ఉంటే అందజేయాలనుకుంటున్నారు. కానీ ఇక్కడ చాలా లోతట్టు ప్రాంతాలు ఉన్నప్పటికీ ఇక్కడ పెద్దగా వర్ష నీరు అయితే నిలవలేదు. ముఖ్యంగా చెప్పుకోవడానికి అయితే కనుక కాకినాడ జిల్లాలో ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని ముందు నుంచి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే పిఠాపురం నియోజకవర్గం కాకినాడ జిల్లాలో వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు ఉత్సవాలు ఏర్పాటు చేశారు. కాకపోతే ఈ సమయంలో ఉత్సవాలు జరుపుకుంటే కనుక ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో అవన్నీ నివారించేసి ఈ కేవలం ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో, అంటే పవన్ కళ్యాణ్ దురాని మీరు ఒక అంశం చెప్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు ఉంది, సో సెలబ్రేషన్ చేయాలనుకున్నారు. కానీ అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ ఒక పిలిపించారా, నా సెలబ్రేషన్స్ కాదు, మీరందరూ కూడా నా అభిమానులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఈ వరద ప్రాంతాల్లో ఎవరైతే చిక్కుకున్నారో అందరికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఏమైనా పిలుపునిచ్చారా? సాధారణంగా పవన్ కళ్యాణ్ పిలుపు అయితే కనుక పర్యావరణాన్ని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచాలి. రైట్ కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. చూసాం కదా. థ్యాంక్ యూ దురాని. చూసాం కదా మొత్తానికి ఏపీలో చూస్తే ఏ రకంగా ఉందో ఈరోజు పరిస్థితి. అంటే ఇదంతా కూడా అదుపులోకి రావాలంటే